హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక చిన్న వీడియో అన్నమాట. దేని గురించి అంటే ఇది DDPi డాష్ కెమెరా. ఈ డాష్ కెమెరా వచ్చేసి మన వ్యాగనార్ లో అయితే ఫిక్స్ చేస్తున్నా. DDPi ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆల్రెడీ గ్రాండ్ ఐటెన్ వెహికల్ లో DDPi నేను యూజ్ చేస్తున్నా లాస్ట్ 1 year నుంచి. నాకు ఏం ప్రాబ్లం అయితే రాలేదు. సేమ్ దీని కూడా ఇదే యూజ్ చేస్తున్నా అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చెప్తా. లాస్ట్ టైం దాని అయితే వీడియో తీయలేదు, ఊరికే పైన ఫిక్స్ చేసి మీకు చూపించిన అన్నమాట. దీంట్లో క్లారిటీకి చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే ఈ సెంటర్ లో ఫిక్స్ చేస్తాం కదా, దీని పై నుంచి వైర్ తీసుకొని అలా సైడ్ కి తీసుకొని దాని లోపల నుంచి బీడింగ్ ఓపెన్ చేసి దాని కింద నుంచి ఇలా తీసుకొచ్చి ఈడ కనెక్ట్ అయితే చేయాలన్నమాట. కానీ మనం ఈ రోజు ఎట్లా అంటే డైరెక్ట్ కనెక్షన్ వేస్తే ఇద్దామని అనుకుంటున్నా. చాలా మంది ఏమంటారు బ్యాటరీ లో అవుతుంది అని చెప్తున్నారు, కానీ డైరెక్ట్ కనెక్షన్ అయితే ఇద్దామా వద్దా ఇంకా ఆలోచిస్తున్నా అనమాట. రిస్క్ ఎందుకు అని. ఎందుకంటే ఇప్పుడు USB కేబుల్ కనెక్ట్ చేస్తే ఎట్లా అంటే బండి స్టార్ట్ అయినప్పుడు మొత్తం రికార్డింగ్ అవుతుంది, బండి ఆఫ్ ఉన్నప్పుడు అయితే రికార్డింగ్ ఆఫ్ ఉంటది. బ్యాటరీ డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడం కన్నా ఇక్కడ మనం ఆన్ ఆఫ్ ఇచ్చేలాగా ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం బెటర్. అంటే ఇక్కడ ఉంది ఎక్స్టెన్షన్, ఆ ఎక్స్టెన్షన్ కి అయితే ఇద్దాం అయితే అనుకుంటున్నా. ప్రెసెంట్ అయితే డైరెక్ట్ కనెక్షన్ ఇంకా 50-50 ఇంకా ప్లాన్ చేయలేదు. పెడదామా వద్దా అర్థం మీకే తెలుస్తుంది పెడతానా లేదా అనేది. ప్రెసెంట్ అయితే మొత్తం కార్ క్లీన్ చేసిన అనమాట, వాష్ చేసిన. నిన్న లాంగ్ ట్రిప్ కి వెళ్ళొచ్చిన కదా, 1079 kilometers అయితే తిరిగిన ఓవరాల్ గా బండి కొన్నప్పటి నుంచి. లాంగ్ కర్నూలు దగ్గరికి వెళ్ళొచ్చిన ఆ వ్లాగ్ మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈ బండి ఒక 2000 kilometers తిరిగిన తర్వాత పర్ఫెక్ట్ రివ్యూ అనేది అయితే ఇస్తా. సిటీలో ఎంత మైలేజ్ ఇస్తుంది, లాంగ్ వెళ్తే ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది క్లారిటీగా చెప్తా అనమాట. ప్రెసెంట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. మన దగ్గర ఎవరు లేరు ఇప్పటికైతే వ్లాగ్ చేయడానికి, అంటే కొంచెం కెమెరా పట్టుకొని దీన్ని అన్బాక్స్ చేయడానికి ఎవరు లేరు. నేను ఒక్కడనే ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టి అయితే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తా. చూడండి ప్రెసెంట్ ఈ యాంగిల్ అయితే బాగుంది అయితే అనుకుంటున్నా. అండ్ మన దగ్గర ఏం చాకు గీకు లేదు, కీ కూడా లేదు, ఎక్స్ట్రా ఏళ్ళతోనే తీయాలి, గోర్లు కూడా లేవు. అదొక పెద్ద ఇష్యూ. ఓరే దేవుడా, మంచిగా వీడియో చేద్దాం రా నాయన అంటే ఘోరంగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది స్టిక్కర్ ఎట్లా అంటే ఈ అద్దం అనేది పెడతాం కదా, ఇట్లా అతికిస్తాం కదా, అది డ్యామేజ్ కాకుండా అయితే దీన్ని వాడడానికి అయితే వస్తుంది అనమాట. కానీ మనం ఇండియాలో ఇది పనికిరాదు. ఎందుకంటే ఇండియాలో ప్రాబ్లం ఏమైతుంది అంటే ఇది మన గుంతలకి దానికి ఇది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, టపాన్ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అన్బాక్సింగ్ లో ఇది చూడండి, కెమెరా ఈ కెమెరా పైన ఒక చిన్న కవర్ అయితే ఉంది. తీద్దాం ఇప్పుడే. అదే వస్తలేదండి, వచ్చింది. చాలా టైట్ గా ఉంది చూడండి. కొత్త కెమెరా ఇది ఉంది కదా, ఇది రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ అవుతుంది. ఇది వచ్చేసి మన మెమరీ కార్డ్ పెట్టే ప్లేస్. రీసెట్ చేసే బటన్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇది రొటేట్ అయ్యి ఇలా మనం యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. దేని నుంచి అంటే మన ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ యాప్ నుంచి DDPi యాప్ ఉంటుంది. యాప్లో వైఫై నుంచి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా గోప్రో అలాగా అన్నీ ఉంటాయి కదా, గోప్రో లాగానే కనెక్ట్ చేసుకోవాలి. అది నార్మలే, పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఇదేమో వైర్, అంటే మనం కనెక్ట్ చేసుకునే వైర్ కింది నుంచి ఇలా తిప్పుకుంటూ రావచ్చు, లేకుంటే డైరెక్ట్ కనిపించేటట్లు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ బీడింగ్ ఉంటుంది కదా, ఈ బీడింగ్ కింది నుంచి ఇట్లా వైర్ పెట్టి దొబ్బడానికి. మొత్తం బీడింగ్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది చాలా మందికి. దానికోసము ఇంకోటి ఏముందంటే దీంట్లో మనం మామూలుగా కనెక్షన్ ఉంటుంది కదా, కనెక్షన్ ప్లేస్లో పెట్టడానికి. ఇది మామూలుగా ఛార్జర్ ఉంటుంది కదా. నాకు లాస్ట్ టైం వీడు సింగిల్దే ఇచ్చిండు USB కేబుల్, ఇప్పుడు 2 ఇచ్చిండు. ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే దీనికి కెమెరాకి ఛార్జింగ్ వెళ్తుంది, మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం అదొక్కటే ఇచ్చిండు, అదొకటి మైనస్ పాయింట్. అండ్ ప్రస్తుతానికైతే మనం కెమెరా అయితే సెట్ చేయడం స్టార్ట్ చేద్దాము. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బీడింగ్ లోపల నుంచి ఇలా తీసుకొని కింది నుంచి ఇక్కడ సెట్ చేస్తా అనమాట. అండ్ ఇప్పటికైతే స్టార్ట్ చేద్దాం వర్క్. మొత్తం ఎట్లా అంటే ఎవరు హోల్డింగ్కి ఆప్షన్ లేదు, మొత్తం సెట్ చేసిన తర్వాత ఒకటేసారి మీకు చూపిస్తాను అనమాట. ఇదైతే ఈ సెంటర్ ఏరియాలో మంచిగా క్లీన్ చేసుకొని ఫిక్స్ చేయాలన్నమాట. ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని అయితే చేయాలి. అండ్ ఇదేమో యాంగిల్ చూసుకోవాలి ఫస్ట్. ఈ DDPi కరెక్ట్ స్ట్రైట్గా వస్తుందా, ఆపోజిట్లో వస్తుందా, నీట్గా వస్తుందా లేదా అనేది అయితే చూడాలన్నమాట. ప్రెజెంట్ అయితే మనం ఇది ఫోకస్ సరిగ్గా చేస్తలేదు ఫోన్. ఈ DDPi అనేది ఈ యాంగిల్లో ఉండాలి. ఇది అద్దానికైతే ఫిక్స్ చేయాలి. చూద్దాం, ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్ సెంటర్లో పెట్టి
దాని వెనక నుంచి అయితే ఎగ్జాక్ట్ సెంటర్లో అయితే ఇది ఫిక్స్ చేసిన. బయట నుంచి కూడా చూసిన, చాలా బాగా వచ్చింది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వైరింగ్ అయితే సెట్ చేద్దాం. ఇక్కడైతే ఈ కేబుల్ కనెక్ట్ చేసి నీట్గా కనిపించకుండా మనమైతే కవర్ చేసుకుంటూ ఇలా తీసుకురావాలా లేకపోతే ఇక్కడ నుంచి తీసుకురావాలా ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి కనెక్ట్ చేసిన కదా, దీని లోపల నుంచి ఇలా తీసుకొచ్చిన అనమాట. తీసుకొచ్చి ఈ బీడింగ్ ఉంది కదా, ఈ బీడింగ్ నుంచి కిందికి తీసుకొచ్చి ఈ సైడ్కి తీసుకున్నా అనమాట. మామూలుగా ఇది లోపలికి తొయ్యొచ్చు ఈ వైరు. ఇక్కడ నుంచి ఇది ఓపెన్ చేసిన. ఇది ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని కింది నుంచి ఇలా ఈ మ్యాట్ కింద, ఈ మ్యాట్ చెరపర్ వేసారు అనమాట. మ్యాట్ కింది నుంచి వెల్క్రో వేసారు. వెల్క్రో నుంచి ఇలా తీసుకెళ్ళి ఆ వైర్ ఉంది కదా, వెల్క్రో పైన నుంచి దీని వెనుక నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే కనెక్ట్ చేసిన అనమాట ఫైనల్గా. ఇది ప్రాసెస్. ఇది బండి ఆన్ చేస్తే అదైతే ఆన్ చేస్తుంది. మెమొరీ కార్డ్ నెక్స్ట్ వేయాలి. ఇది చూసిరా, ఇక్కడ వైర్ బయట కనిపిస్తుండే కదా, దీని సాయంతోన ఇలా లోపల దొబ్బేసిన. ఇక్కడ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం బయటకు కనిపిస్తుంది, ఇక్కడ కొంచెం బయట కనిపిస్తుంది. బయట స్టెమ్ కదా, దానివల్ల ఇది కొంచెం టైట్ అయ్యి మంచిగా సెట్ చేస్తే సెట్. దాన్ని ఇక్కడ కొంచెం వైర్ కనపడుతుంది, ఈ ఏరియాలో కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో కొంచెం కనపడుతుంది. ఇక్కడ కొంచెం ఎందుకంటే స్టెమ్ ఉంటుంది కదా, ఇక్కడ స్టెమ్ వల్ల ఇక్కడ మొత్తం ఇప్పాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇక్కడ ఇంకో స్టెమ్ ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ కనిపించదు, డైరెక్ట్ వైర్ ఈడ బయట కనపడుతుంది. ఇట్లా కనెక్షన్ చేసిన అనమాట వ్యాగనార్లో. అయితే 64 GB మెమొరీ కార్డ్ అయితే పెడదాం లోపల. ఇది ఒకసారి ఫార్మాట్ చేసి పెట్టేద్దాం, ఎందుకన్నా మంచిది. నెక్స్ట్ అయితే 128 GB అయితే పెడతా దీంట్లో ఏంటంటే శాండ్ డిస్క్ ఒకటి చెయ్యదు అనుకుంటా. శాండ్ డిస్క్ ఏదో వస్తే మంచిగా. దానికైతే మెమరీ కార్డ్ పెట్టి డివైస్ని అయితే కనెక్ట్ చేసిన DD5. మీరు ఇందులో చూడొచ్చు, ఇక్కడ పోయింది. దానికైతే డివైస్ అయితే కనెక్ట్ చేసిన అనమాట. మనం దీంట్లో చూడొచ్చు, ఇది వచ్చేసి యాప్లో మనం కనెక్షన్ ఎట్లా అంటే వైఫై త్రూ కనెక్ట్ చేయొచ్చు. ఇట్లా వైఫై పెట్టేసిన, నేమ్ కూడా చేంజ్ చేసేసిన. DD5 కనెక్టింగ్ డివైస్ వైఫై త్రూ అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది వైఫై త్రూ కనెక్ట్ అయింది. మనము ఇక్కడ ఈ లైన్స్ త్రూ దాన్ని రొటేట్ చేసి సెట్ చేయొచ్చు. స్టోరేజ్ ఎర్రర్ అని వచ్చింది, అది మెమరీ కార్డ్ కొంచెం ఇష్యూ ఉంది. ఇది ఇక్కడ నుంచి ఎక్కడ కావాలో డౌన్లోడ్ చేయొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఏమైనా చేయొచ్చు. స్టోరేజ్ ఎక్స్పెన్షన్ అనేది కొంచెం ఇష్యూ ఉండి వచ్చింది. మనం మామూలుగా లాగిన్ ఐడి ఏమైనా లాగిన్ చేయాలంటే నాది లాగిన్ అయ్యి ఉంది చూడండి, మెయిల్ ఐడి. ఇక్కడ డివైస్లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా, పేరు మార్చాలన్నా, ఏమన్నా ఆల్బమ్కి వెళ్ళాలన్నా ఈ ఆల్బమ్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే దీని డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. కనెక్టింగ్ డివైస్, అన్కనెక్టింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. నా టచ్ స్క్రీన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ సౌండ్ స్పీకర్ రికార్డ్ చేయాలా చేయొద్దా, రికార్డింగ్స్ రెజల్యూషన్ ఎంత ఉండాలి, డేట్ అండ్ టైం స్టాంప్ ఉండాలా లేదా, అడ్జస్ట్ కొలిజన్ సెన్సిటివిటీ అంటే చాలా మినిమం పెట్టినాం అనుకోండి ఏమైపోతుంది అంటే చిన్న స్పీడ్ బ్రేకర్కి వెళ్ళినా కచక్ అని సౌండ్ వచ్చి ఒక ఫొటోస్ అయితే తీసుకుంటుంది. నార్మల్లీ పెడితే బెటర్, ఎందుకంటే ప్రతి చిన్న ఆబ్జెక్ట్ కూడా ఫోటో తీస్తుంది అనమాట. ఎక్కువ సెన్సిటివిటీ పెడితే అదొక ప్రాబ్లం అవుతుంది. డివైస్ నేమ్ అవన్నీ చేంజ్ చేసుకోవడము, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడము, స్టోరేజ్ మేనేజ్ చేయడం, ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. డివైస్ డిలీట్ చేయాలనుకో కూడా ఇక్కడే చేయొచ్చు. ఇంకా మొత్తం చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదైతే బేసిక్స్ ఇంపార్టెంట్స్. అండ్ ఇది వచ్చేసి మెమరీ కార్డ్ పెట్టినప్పుడు ఓవర్ రైట్ అయితే అవుతుంది అనమాట. ఓవర్ రైట్ అంటే మీకు తెలుస్తుండొచ్చు, ఇప్పుడు 64 GB వరకు ఎంతవరకు రికార్డ్ అవుతుందో అంతవరకు రికార్డ్ అయ్యి మిగతాది బ్యాక్ సైడ్ అంటే ఇంకా 10 నిమిషాలది రికార్డ్ అయిందంటే 10 నిమిషాలది డెలీట్ అవుతూ సీసీ కెమెరా లాగా అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ వ్లాగ్.